అందరికి కూడా ప్రేమపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఆదివారం మీ మధ్యకు క్షేమంగా రావడానికి, ఆరోగ్యంగా ఉండి మీ మధ్యకు వచ్చి వాక్యం చెప్పడానికి ప్రభువు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎందుకంటే నేను ఉద్యోగస్తుడిని, రోజు కూడా రాయనపాడు వెళ్ళి వస్తూ ఉంటాను. మీకు తెలుసు, బయటికి వెళితే మళ్ళా క్షేమంగా వస్తాము, ఆరోగ్యంగా వస్తాము అనే గ్యారంటీ లేనటువంటి రోజుల్లో మనం ఉన్నాం. పూర్వం అయితే ఈ కరోనా వ్యాధి అనేది విదేశాల నుంచి వస్తోందని, లేదా వేరే రాష్ట్రాల నుంచి వస్తోందని ఆ స్థల గమనాలను బట్టి వస్తుంది అని చెప్పి అంచనా వేసేవారు. కానీ ఇప్పుడు కరోనా ఎలా వస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. అప్పటి వరకు బాగానే ఉంటున్నారు, హఠాత్తుగా ఈ రోగాన బారి పడుతున్నారు. రోజు రోజుకి ఈ కరోనా పేషెంట్స్ యొక్క సంఖ్య పెరుగుతుంది. పాజిటివ్గా ఉండేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కరోనా హాస్పిటల్స్ అన్నీ కూడా పేషెంట్స్తో నిండిపోతూ ఉన్నాయి. నేను విన్నది ఏంటంటే, మామూలు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే కరోనా వ్యాధి వచ్చిందని చెప్పి దాదాపు 4 లక్షల నుంచి 10 లక్షలు ఖర్చు అవుతుందట ఆ ట్రీట్మెంట్కి. ప్రైవేట్ హాస్పిటల్స్లో అంత ఖరీదైనటువంటి జబ్బులతో మనుషులు ఈ రోజున బాధపడుతున్నారు. అదే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఫ్రీగా చేసి బయటికి పంపిస్తున్నారు. రోజు రోజుకి కరోనా వ్యాధి ప్రబలుతూ ఉంది. మన పక్కనే ఉంటుంది కరోనా, అది మనకు తెలియట్లేదు. నిజంగా ఇంతవరకు మనకి రాలేదు అంటే కరోనాకి మనకి మధ్య యేసు రక్తం గోడగా ఉంది. హల్లెలూయా. యేసు రక్తం గోడగా ఉంది అని, యేసు రక్తంతో ప్రోక్షించబడుతున్నాం కాబట్టి, యేసు యొక్క కృప మనకి తోడుగా ఉన్నది కాబట్టి మనం క్షేమంగా ఉన్నాం, సజీవంగా ఉన్నాం. కాబట్టి వచ్చిన వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. నాకు రాలేదు అని ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక గర్వంతోనో లేదా మరో స్వబుద్ధిని ఆధారం చేసుకుని మనం ప్రౌడ్నెస్గా ఫీల్ కాకుండా, నాకు రానందుకు నీకు స్తోత్రాలు ప్రభువా, వచ్చిన వారి కొరకు ప్రార్థన చేయడము, వారికి చేరతనేంత సహాయం చేయడం చాలా మంచిది. ఇటీవల కాలంలో అంతకుముందు నేను పనిచేసి వచ్చాను గవర్నర్పేట. అక్కడ ఒక పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి ఆఫీసర్లు వస్తే 4 ఆఫీసర్లకు వచ్చింది చూడండి. వాళ్ళు పార్టీ ఏర్పాటు చేయడం ఏంటి, పార్టీకి వాళ్ళు రావడం ఏంటి, వాళ్ళకి రావడం ఏంటి. కాబట్టి ఈ కరోనాకి పేద ధనిక, గొప్ప భేద అనేది ఏం తేడా లేకుండా అందరికీ కూడా వస్తుంది కరోనా. వ్యాపారవేత్తలకు, రాజకీయ నాయకులకి, ప్రధానమంత్రులకు, ప్రెసిడెంట్స్కి, ఇంకా చాలామందికి, అనేకులకు ఈ వ్యాధి వస్తుంది. కొంతమంది చనిపోయారు. అలాగున ఒక క్రిటికల్ సిచ్యువేషన్స్లో మనం ఉన్నాం. క్రిటికల్ అయినా కూడా మనం తప్పటం లేదు. మొన్నటి వరకు లాక్డౌన్ అన్నారు. లాకప్ అంటే తెలుసు నాకు, కానీ లాక్డౌన్ అనేది ఇంతవరకు నాకు తెలీదు, అది చాలామందికి తెలియదు ఆ పదాలు. కరోనా వల్ల లాక్డౌన్ అంటే ఏంటో తెలుసుకున్నాము. శానిటైజర్స్ అంటే నాకు అసలు తెలీదు, ఎప్పుడు కూడా చూడలా. శానిటైజర్ అంటే ఏంటో తెలిసింది. మాస్కులు పెట్టుకోవడం అంటే పూర్వం అదేదో వీడు ఒక్కడికైనా శుభ్రత ఉంది, వీడు మాత్రమే మాస్క్ పెట్టుకుని వెళ్తున్నాడు బయటికి అనేవాళ్ళు. అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా మస్ట్ అండ్ షుడ్, నో మాస్క్ నో మెడిసిన్ అంటున్నారు. అంటే మాస్క్ ఉంటేనే మందుల షాపులో మందులు ఇస్తారు. అలాగే మాస్క్ ఉంటేనే మనం ఆయా షాపులకి మనం షాపింగ్ కోసం వెళ్ళగలుగుతున్నాం. అన్ని ప్రాంతాల్లో కూడా రాగానే మనకేమి ఇస్తున్నారంటే శానిటైజర్స్ ఇస్తున్నారు. దీంతో
చేతులు శుభ్రం చేసుకుని లోపలికి రండి అని చెప్పేసి. అలాగనే ఎప్పుడు కూడా శుభ్రంగా లేనటువంటి వాళ్ళు కూడా, ఎప్పుడూ చేతులు కాళ్ళు కడుక్కోనటువంటి వాళ్ళు కూడా ఇటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు కూడా శుభ్రంగా ఉండాల్సినటువంటి అవసరత ఏర్పడుతోంది. శుభ్రతను గురించి మన బైబిల్లో కూడా రాయబడి ఉంది. ప్రత్యక్ష గుడారము శుభ్రంగా ఉండాలి, పాళెం శుభ్రంగా ఉండాలి అని చెప్పి యెహోవా దేవుడు మోషేకి సెలవిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మోషే కూడా ఆ ప్రాంతాన్ని అంతటా కూడా ఎప్పుడు కూడా పరిశుభ్రంగా పరిశుద్ధంగా ఉంచినట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఈ కరోనా విషయంలో మనం అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మనం శరీరాన్ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి, మన ఆత్మను శుభ్రం చేసుకుంటూ ఉండాలి, మన మనసును కూడా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. సరే, ఈ రోజుకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజుకి ఒక ప్రాముఖ్యత ఉంది. ఏంటది? నాకు తెలీదు, ఇవాళ పొద్దున్న నాకు తెలిసింది. ఏంటి ప్రాముఖ్యత? ఫాదర్స్ డే, అంతర్జాతీయ పితృోత్సవం, తండ్రుల ఉత్సవం, ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే. కొన్ని వారాల క్రితం మదర్స్ డే మనం జరుపుకున్నాము. తర్వాత ఇప్పుడు మనకు ఫాదర్స్ డే. పూర్వకాలంలో ఇలాంటి రోజులు ఉండేవి కాదు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వాలంటైన్స్ డే అని, మదర్స్ డే అని, ఫాదర్స్ డే అని రకరకాల రోజులు జరుపుకుంటూ ఉన్నారు. కానీ ఏదో ఒక రోజున ఉగ్రత దినం రాబోతోంది. ఏమండి? దేవుని యొక్క ఉగ్రత దినం రాబోతోంది. దానికి మనం ఆ దేవునికి ఉగ్రతకు గురి కాకుండా, ఆ ఉగ్రతలో మనం పాలిభాగస్తులు కాకుండా మనం జాగ్రత్త పడాలి. హల్లెలూయా. ఈరోజు అంతర్జాతీయ ఫాదర్స్ డే కాబట్టి కాకతాళీయంగా నేను ఒక భక్తుడి గురించి నేను సిద్ధపడ్డాను. ఆ భక్తుని యొక్క జీవిత చరిత్ర నిజంగా ఒక మాదిరికరమైన తండ్రిగా మనకు కనబడుతున్నాడు. ఆయన ఎవరో కాదు, యోబు. ఎవరు? యోబుని ఏమంటారంటే ఇంగ్లీష్లో జోబ్ అంటారు, JOB, జోబ్ అంటారు. అలాగనే మన మహమ్మదీయ సోదరులు కూడా అయూబ్ అంటారు. నేను పాలిటెక్నిక్ చదివేటప్పుడు అయూబ్ ఖాన్ అని ఫ్రెండ్ ఉండేవాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు, కాకినాడలో ఉన్నాడు. అయూబ్ ఖాన్ అబ్బాయి పేరు. సో అయూబ్, యోబు, జోబ్, ఆ మాటకు అర్థం ఏంటంటే బాధింపబడినటువంటి వాడు. యోబు అనే మాటకు అర్థం ఏంటంటే బాధింపబడినటువంటి వాడు. యోబు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని వైపు తిరిగినటువంటి వాడు. యోబు అనే మాటకు అర్థం ఏంటంటే గువ్వ లేదా పావురం. అలాగున 3 అర్థాలు ఉన్నాయి యోబుకి. యోబు అనే మాటకు అర్థం ఒకటేంటి బాధింపబడినటువంటి వాడు. రెండోది దేవుని వైపు తిరిగినవాడు. మూడవది గువ్వ అంటే పావురము. క్రైస్తవులు ఎలా ఉండాలి? పాముల వల్లే వివేకంగా ఉండాలి, పావురముల వల్లే నిష్కపటలంగా ఉండాలి. పావురము. యోబు అనే మాటకు అర్థం ఏంటంటే గువ్వ, పావురం. యోబు గురించి మనం చాలాసార్లు మనం విన్నాం. అయితే ఈ రోజున కొన్ని ఆధ్యాత్మిక సంగతులు, జ్ఞాన సంగతులు కొన్ని మనం ఆయన జీవితం ద్వారా మనం తెలుసుకుందాం. మనం చూసినట్లయితే బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. 66. యోబు ఎన్నో పుస్తకం అంటే 18వ పుస్తకం అన్నమాట. యోబు 66 పుస్తకాల్లో సీరియల్ ప్రకారంగా చూసినట్లయితే 18వ పుస్తకం అన్నమాట. అందులో ఎన్ని ఉంటాయంటే 42 అధ్యాయాలు ఉంటాయి. ఎన్ని అధ్యాయాలు? 42 అధ్యాయాలు ఉంటాయి. అందులో వచనాలు ఏంటంటే 1068 వచనాలు ఉంటాయి. 1068 వచనాలు యోబు గ్రంథంలో ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారంటే యోబు అనేవాడు నిజంగా లేడు, యోబు అనేది ఒక ఉపమానం, ఒక కథ, ఒక నాటకం, ఇదంతా కూడా నిజంగా జరిగింది కాదు, కల్పితం అని అంటారు. కానీ యోబు నిజంగా ఉన్నాడు. యోబు చరిత్రలో ఉన్నవాడు. హల్లెలూయా. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం.
ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. చూడండి, యోబు ఎవరు అంటే ఒక మనిషి. యోబు ఎవరు? ఒక మనిషి. యోబు ఒక పాస్టర్ కాదు, యోబు ఒక బోధకుడు కాదు, యోబు ఒక స్వార్థికుడు కాదు. యోబు ఎవరు అంటే ఒక మనిషి. ఒక మనిషి మనీషిగా మారాలి. ఒక మనిషి మనీషిగా మారాలి. ఒక మనిషి మహాత్ముడిగా మారాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఒక మనిషి ఎలా అవుతాడు? ఒక మనిషి మహాత్ముడు ఎలా అవుతాడు అంటే అతడులో దేవుని యొక్క లక్షణాలు ఉంటే, దైవ లక్షణాలు ఉంటే అతడు మహాత్ముడు అవుతాడు. యోబు అనేటువంటి మనిషి ఉన్నాడు అని రాయబడి ఉంది. వెనువెంటనే అతని యొక్క క్యారెక్టర్ గురించి రాయబడి ఉంది. క్యారెక్టర్, అతనికి వ్యక్తిత్వం రాయబడి ఉంది. అతడు ఎలాంటి వాడు? యథార్థవంతుడు ఫస్ట్. రెండవది న్యాయవంతుడు. న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. దేవుని యందు భయభక్తులు 3 పాయింట్. 4 పాయింట్ చెడుతనమును 4 పాయింట్లు. మొట్టమొదట అతడు ఒక మనిషి అని రాయబడి ఉంది. తర్వాత అతని గురించి, అతని క్యారెక్టర్స్ గురించి, లక్షణాల గురించి రాయబడి ఉంది. ఈ రోజున మనం చెప్పుకుంటున్నాం, ఒక ఆయన ఉన్నాడండి, లేదంటే ఒక ఆవిడ ఉందండి, ఆవిడికి ఇంత ఆస్తి ఉందండి, ఇన్ని మేడలు ఉన్నాయండి, ఇన్ని తోటలు ఉన్నాయండి, ఇన్ని పొలాలు ఉన్నాయండి, బాగా సంపాదించాడులేండి అని చెప్పుకుంటూ ఉంటాం. బాగా డబ్బు సంపాదించాడులేండి, చాలా తక్కువ సమయంలో చాలా డబ్బు సంపాదించాడులేండి, అతనికి ఏం లోటు లేదులేండి అని మనం అతని యొక్క భోగభాగ్యాల గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ అతనికి క్యారెక్టర్ గురించి మాట్లాడుకునే వాళ్ళు ఎంతమంది ఈ రోజున? చాలా తక్కువ మంది కదా. అతను బాగా చదువుకున్నాడండి, బీటెక్ అండి, ఎంటెక్ అండి, ఎంటెక్ తర్వాత ఎంబీఏ చదివాడండి, తర్వాత లా చేశాడండి, అబ్బా ఎన్ని డిగ్రీలండి అని చెప్పి చదువుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ మానవుడికి ఉండాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి లక్షణాలు, మానవీయ లక్షణాలు, మానవీయ విలువలు, నైతిక విలువలు గురించి మాట్లాడుకునేవాళ్ళు, వాటిని అంచనా వేసేవాళ్ళు, అలాంటివి నాకు కూడా కావాలి అని కోరుకునేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది ఉన్నారు. యోబుకి మానవీయ విలువలు ఉన్నాయి, యోబుకి నైతిక విలువలు ఉన్నాయి. యోబు ఒక పరిపూర్ణమైనటువంటి మానవుడు. హీజ్ ఎ మ్యాన్ ఆఫ్ పర్ఫెక్ట్. ఆ మధ్యన సినిమా వచ్చింది కదా, మిస్టర్ పర్ఫెక్ట్. ఏమండి, మిస్టర్ పర్ఫెక్ట్. ఈ రోజుల్లో చూస్తే హీరోలు, సినిమాల్లో హీరోలు, వాళ్ళు సినిమాల్లోని వాళ్ళ హీరోలు, అసలు సినిమాల్లో ఉన్న వాళ్ళ హీరోయిన్లు, ఇంత జరిగినా సరే మనుషులు గుర్తించటం లేదు. సినిమాల్లో ఉన్నటువంటి వాళ్ళు హీరో హీరోయిన్లు కాదండి. ఇప్పుడు ఈ రోజున మన కళ్ళ ముందు కనపడే హీరో ఎవరో తెలుసా? మన రోడ్లు తుడిచేవాడు, మన రోడ్లు తుడిచే అమ్మాయి, చెత్తను తీసే అమ్మాయి, వాళ్ళండి హీరోలు, వాళ్ళండి హీరోయిన్లు. వాళ్ళు కనుక ఒక రోజు మానేస్తే ఎంత చెత్త పేరుకుపోయి ఉంటుందండి, ఎన్ని వ్యాధులు వస్తాయండి, ఎంతమంది కరోనా పేషెంట్లుగా మారుతారండి. అసలు అలా పనిచేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు వాళ్ళు గుర్తించేవాళ్ళు ఉన్నారా? వాళ్ళు గౌరవించేవాళ్ళు ఉన్నారా? వాళ్ళు హీరో హీరోయిన్లు. ఎంతమంది పోలీసులు, ఎంతమంది కానిస్టేబుల్, పోలీస్ ఆఫీసర్లు, కొంతమందికి వ్యాధి బారిపడి చనిపోయిన వారు ఉన్నారు. కొంతమంది డాక్టర్స్, నర్సులు, ఆశా వర్కర్స్. రాయనపాడులో అయితే ఒక ఆవిడ చిట్నగర్లో కరోనా వాళ్ళకి సేవ చేస్తూ చనిపోయింది. భర్త ఆర్ఎంపీ డాక్టరు, మంచి పేరున్న ఆర్ఎంపీ డాక్టరు. పెద్ద పెద్ద రోగులు ఎవరైనా వస్తే పెద్ద పెద్ద డాక్టర్లకి పరిచయం చేసి ఎన్నో రోగాల్ని బాగు చేయించినటువంటి వాడు అతని భార్య ఆశా వర్కర్గా పనిచేస్తోంది చిట్నగర్లో. కరోనా వ్యాధి వచ్చి చనిపోయింది.
వాళ్ళు హీరోలు. అందాక ఎందుకు మొన్న మనకి ఇండియా చైనా మధ్య సరిహద్దుల గొడవలు జరిగాయి, యుద్ధం జరిగింది. దానిలో మన తెలంగాణకు సంబంధించిన ఒక ఆయన చనిపోయాడు, దేశం కోసం చనిపోయాడు ఆయన. వాళ్ళండి హీరోయిన్లు, వాళ్ళు హీరోలు. అయినా కూడా ఈ పిచ్చి జనం ఎవరు హీరోయిన్ అంటే సినిమాలు డబ్బులు తీసుకుని నటించేవాళ్ళు, వాళ్ళ మనకి సూపర్ స్టార్లు, వాళ్ళ మనకి క్రేజీ స్టార్లు కాదండి. మన కోసం ప్రాణం పెట్టినటువంటి, మానవాళి విమోచన కొరకు, మానవాళి రక్షణ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు సూపర్ స్టార్. హల్లెలూయా. ఆయన మనం రక్షించడానికి తన యొక్క అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. ఇంత జరిగినా సరే చాలామంది ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి ఐహిక విచారాల్లోనే మునిగిపోతున్నారు. దేవుడి యొక్క ఉగ్రత ఉంది అని మనిషి గుర్తించలేకపోతున్నారు. చూసినట్లయితే ఇక్కడ యోబు అనేటువంటి ఒక మనిషి ఉన్నాడు. అతనికి ఉన్నటువంటి క్యారెక్టర్స్ 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనమును విసర్జించినవాడు. ఆ తూర్పు దేశంలో అటువంటి వాడు, అలాంటి ఉన్నటువంటి వ్యక్తి ఎవ్వరూ లేరు అని రాయబడి ఉంది. యోబు ఆ విధంగా నైతికంగా, మనిషిగా గొప్ప ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. అంత మట్టిగా కాదు, యోబు అభివృద్ధి చెందినటువంటి వాడు. ఎలాగనా అంటే 2వ వచనంలో అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. గొప్పవాడు. తూర్పు దిక్కు జనులందరిలో అతడు తప్పించి గొప్పవాడు ఇంకెవరు కూడా లేరు. అతడే గొప్పవాడు. యోబు నిజంగా చరిత్రలో ఉన్నాడా? ఉంటే ఎప్పుడు ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఏ కాలంలో ఉన్నాడు అని మనం ఆలోచన చేసుకుంటే చూడండి. ఆదికాండం 46వ అధ్యాయము 13వ వచనం. ఇస్సాకారు కుమారులైన తోలా, పువ్వా, యోబు, షిమ్రోను, జబూలూను కుమారులైన చాలా. చూడండి, యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు. యాకోబుకి 12 మంది కుమారులు. ఆ కుమారుల్లో కుమారుడు ఎవరు? ఇస్సాకారు. కాబట్టి యోబు ఎవరు అంటే ఇస్సాకారు వంశములో ఇస్సాకారుకు పుట్టినటువంటి కుమారుడు యోబు. యోబు ఒక కల్పితమైనటువంటి వ్యక్తి కాదు. యోబు ఒక నాటకం కాదు, మరేది కాదు. కానీ యోబు చరిత్రలో ఉన్నటువంటి వాడు. యోబుని గురించి యెహెజ్కేలు గ్రంథంలో కూడా రాయబడింది. 14వ అధ్యాయం యెహెజ్కేలు 14వ వచనం. నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే. చూసారా, నీతిమంతుల లిస్టుల్లో ఎవరున్నారు? యోబు కూడా ఉన్నాడు. నోవహు, దానియేలు, యోబు చరిత్రలో ఉన్నాడు. యోబు అంతమటిగా కాదు, యోబుని గురించి కొత్త నిబంధనలో కూడా యాకోబు భక్తుడు రాస్తాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాల్లో యాకోబు
యోబుని ఒక ఎగ్జాంపుల్గా మనకు చూపిస్తుంటాడు. నా సహోదరులారా ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకునుడి. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని. కనికరము ఇందాక ఏమని రాయబడి ఉంది? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనమును విసర్జించిన వాడు అని రాయబడి ఉంది. ఇక్కడికి చూసినట్లయితే అతడు సహనం కలిగినటువంటి వాడు, జాలి కలిగినటువంటి వాడు, కనికరము కలిగినటువంటి వాడు, ఓర్పు కలిగినటువంటి వాడు. మనం ఎంత సహనం కలిగినటువంటి వాళ్ళం, ఎంత ఓర్పు కలిగినటువంటి వాళ్ళం అనేది ఎప్పుడు తెలియబడుతుంది అని అంటే, మనం శ్రమలను ఎదుర్కొన్నప్పుడు, శ్రమలలో పాలి భాగస్థులైనప్పుడు, సఫరింగ్స్లో ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు. ఇందాక సోదరి సాక్ష్యం చెప్పారు, శ్రమల గురించి ఆవిడ ఏకరవ పెడుతున్నా. నాకున్న శ్రమలు, ఒకసారి చనిపోవాల్సి వస్తుంది. ఈ రోజున ఆవిడ గురించే దేవుడు మాట్లాడుతున్నాడేమో అనిపిస్తోంది. యోబుకున్నన్ని శ్రమలు మీకున్నాయమ్మా? యోబు ఆస్తి అంతా పోయింది. ఎప్పుడు? ఆస్తి అనేది ఒక్కొక్కళ్ళకి క్రమక్రమంగా పోతూ ఉంటుంది. ఆస్తి అనేది ఒక రోజులో పోదు, క్రమక్రమంగా. వాళ్ళు తప్పు చేయడం ద్వారా ఆస్తులు పోతూ ఉంటాయి. వాళ్ళు సరైనటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మూలకంగా ఆస్తులు పోతూ ఉంటాయి. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మూలకంగా, పాపం చేయడం మూలకంగా వాళ్ళు శ్రమల పాలవుతారు. ఈరోజు మీరు కూడా శ్రమల పాలు ఎందుకు అవుతున్నాం అంటే, మనం పాపం చేసాం, తప్పు చేసాం కాబట్టి, మన తప్పులు బట్టి, మన అపరాధాలు బట్టి, మన పాపాలు బట్టి దేవుడు మనకి శిక్షలు విధిస్తున్నాడు. మనం స్వయంకృత అపరాధాల వల్ల పాపంలో శ్రమల పాలు అవుతున్నాం. కానీ ఇక్కడ యోబు ఏ పాపము చేయలేదు. ఏమండి? యోబు ఏ పాపము చేయలేదు. 1వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. ఏ పాపం చేయలేదు. ఇన్ని శ్రమలు వచ్చినా సరే దేవుడు నాకు అన్యాయం చేశాడు అని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చూడండి, మళ్ళీ 2వ అధ్యాయంలో కూడా అదే మాటలు మనకి కనబడుతూ ఉంటాయి. 2వ అధ్యాయము 10వ వచనం చూస్తున్నట్లయితే, అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించదమా, కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనాను పాపం చేయలేదు. నోటి మాటతోనైనా పాపం చేయలే. మనం పాపం ఎలా చేస్తూ ఉంటాము? ఆలోచనల ద్వారా పాపం చేస్తూ ఉంటాం, తలంపుల ద్వారా పాపం చేస్తూ ఉంటాం, క్రియల ద్వారా పాపం చేస్తూ ఉంటాం, నోటి మాటల ద్వారా మనం పాపం చేస్తూ ఉంటాం. కానీ యోబు వేటి ద్వారా కూడా అతడు పాపము చేయలేదు. అయినప్పటికి కూడా, పాపం చేయనప్పటికి కూడా, పరిశుద్ధంగా ఉన్నప్పటికి కూడా, యథార్థంగా ఉన్నప్పటికి కూడా, న్యాయంగా ఉన్నప్పటికి కూడా, చెడుతనమును విసర్జించిన వాడిగా ఉన్నప్పటికి కూడా, జాలి, కనికరము, ప్రేమ, సహనము కలిగి ఉన్నప్పటికీ కూడా యోబుకి ఎందుకు ఈ శ్రమలు వచ్చాయి? ఎందుకు ఈ బాధలు వచ్చాయి? ప్రతిరోజు పొద్దున్నే లేచి ప్రార్థన చేసేవాడు, పిల్లల ఒక్కళ్ళని కూడా పిలిచి వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేసేవాడు, దాన బలులు అర్పించేవాడు. ఇంతగా చేసినప్పటికి కూడా యోబుకి ఎందుకు శ్రమలో, ఎందుకు బాధలో? యోబుకే కాదు, మనకి కూడా ఎందుకు? మనం రక్షించబడిన తర్వాత కూడా, మారు మనసు పొందిన తర్వాత కూడా మనకి ఎందుకు శ్రమలు వస్తున్నాయి? యోబుకి ఎందుకంత శ్రమలు? యోబు ఎవరు అంటే బంగారం. యోబు ఎవరండి? యోబు ఎవరు? బంగారం అనండి మీరందరూ కూడా. యోబు బంగారం అనండి. యోబు బంగారం. యోబు బంగారం అయితే దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే మేలిమి బంగారంగా చేద్దామని ఆయన ఉద్దేశం. హల్లెలూయా. మనం విశ్వాసులమే.
కానీ మన విశ్వాసాన్ని పెంపొందించడానికి, మెరుగైనటువంటి విశ్వాసాన్ని ఇవ్వడానికి ప్రభు మన జీవితంలో శ్రమలను అనుమతిస్తాడు, పర్మిట్ చేస్తాడు. దేవుడు అనుమతి లేకుండా మన జీవితంలో శ్రమలు అనేవి రావు. దేవుడు ఎస్ అంటేనే విశ్వాసులంగా మన జీవితంలో శ్రమలు వస్తాయి. నో అంటే నో, అంతే. ఎస్ అని ఎందుకు అంటాడు అనంటే మనం ఇంకా దేవునిలో ఎదగడానికి, బలంగా ఉండడానికి, గొప్ప సాక్షులుగా ఉండడానికి దేవుడు ఆ శ్రమలను పర్మిట్ చేస్తాడు. ఎందుకు పర్మిట్ చేశాడు అనంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే సైతానుని యోబు ద్వారా ఎదిరించడం. హల్లెలూయా. సైతానుని యోబు ద్వారా ఎదిరించడానికి ఈ శ్రమలను దేవుడే అనుమతినిచ్చాడు. మన జీవితంలో కూడా శ్రమలు ఎందుకు వస్తున్నాయి అంటే కారణం అదే. ఎంత ప్రార్థన చేస్తున్నాం అయినా కూడా ఎందుకు శ్రమలు? మనకి మేలు చేయడానికి, మనల్ని శుద్ధి చేయడానికి. కంసాలని అడిగినట్లయితే వాళ్ళు సిల్వర్ తీసుకుంటారు, వెండి జరీ చీరలు అని చెప్పి జరీ చీరలు ఇస్తే దాన్ని దాంట్లో ఉన్న వెండిని తీసుకుంటారు. తీసుకుని వాళ్ళు దాన్ని బాగా మరగబెడతారు. మరగబెట్టిన తర్వాత వెండి శుద్ధి అయిందని వాళ్ళకి ఎలా తెలుస్తుందట? ఆ మరగబెట్టిన తర్వాత ఆ వెండిలో అలా మొహం చూస్తే ఆ మొహం క్లియర్గా కనబడుతుందట, ఆ వెండి కరిగిపోయినటువంటి ఆ సిల్వర్లో. అప్పుడు దానిలో ఉన్నటువంటి మస్టంతా పోయింది అని, అది శుద్ధీకరించబడిందని వాళ్ళకి తెలుస్తుందట. నిర్మలమైనట్టు అన్నమాట వెండి. హల్లెలూయా. దేవుడు కూడా మనకి ఎందుకు ఈ శ్రమల్ని ఇస్తున్నాడంటే ఆయన స్వారూప్యం మనలోకి రావడానికి. క్రీస్తు యొక్క స్వారూప్యం, తన యొక్క వ్యక్తిత్వం మనకి ఇవ్వడానికి దేవుడు అటువంటి శ్రమల్ని మన జీవితంలో అనుమతిస్తాడు. ఆ శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని తట్టుకుని నిలబడాలి. ఆ ప్రేమను, విశ్వాసాన్ని, నిరీక్షను ఎప్పుడు కూడా కోల్పోకూడదు. హల్లెలూయా. భార్య అంటోంది, ఇంత జరిగినా సరే ఇంకా దేవుడు అంటావేంటి? దేవుణ్ణి దూషించి చచ్చిపో నువ్వు. యథార్థతను ఇప్పటికైనా సరే విడిచిపెట్టవా నువ్వేం యథార్థవంతుడే బాబు? నీ చాదస్తం ఏంటయ్యా బాబు? నీ భక్తి ఏంటయ్యా బాబు? ఇప్పుడు కూడా దేవుడు అంటావా? డబ్బు ఉన్నప్పుడు దేవుడు అన్నావు, బాగానే ఉంది. పిల్లలు ఉన్నప్పుడు దేవుడు అన్నావు, బాగానే ఉంది. ఆస్తులు అంతస్తులు ఉన్నప్పుడు దేవుడు అన్నావు, బాగానే ఉంది. అన్నీ పోయిన తర్వాత కూడా దేవుడు అంటావేంటి నువ్వు? నీకేమైనా మెంటలా? నీ చాదస్తావా? లేదంటే నేనే గొప్పవాడిని అంటున్నావా అని అంటే ఇప్పుడు ఏమన్నాడు చూడండి భార్యతోనూ. చూడండి 10వ, అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు యు ఆర్ అ ఫూల్, యు ఆర్ అ బ్లడీ ఫూల్, డోంట్ టాక్, యు రబ్బిష్ అనొచ్చు భార్యని. ఎన్నో తిట్లు తిట్టచ్చు ఇంగ్లీష్లో. యు ఫూల్, బ్లడీ ఫూల్, బేవకూఫ్. మూర్ఖురాలని ఏమంటారు? మూర్ఖుడిని ఏమని పిలుస్తారు? ఫూల్ అంటారు ఇంగ్లీష్లో. హిందీలో బేవకూఫ్ అంటారు. మూర్ఖురాలు, బుద్ధి లేదు. ఇక్కడ ఏమన్నాడు? మూర్ఖురాలు వలే నువ్వు మాట్లాడొద్దు అని అంటున్నాడు, కానీ నువ్వు మూర్ఖురాలు అనట్లేదు. అంటే నోటి మాట ద్వారా అయినా సరే తన భార్యను దూషించలేదు. అంతగా తన యొక్క పవిత్రతను, తన యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు. శ్రమలలో అది నోటి మాట ద్వారైనా సరే పాపము చేయలేదు. కనిపెట్టాడు అనమాట. ఇప్పుడైనా సరే తప్పు చేస్తాడా అని చెప్పి సైతాన్ గాడు అలా పక్కన అలా చూస్తూ ఉన్నాడు, దేవుడి వైపు చూస్తున్నాడు. దేవుడు గర్వంగా సైతాన్ వైపు చూసావా? నా సేవకుడు ఎలాంటి వాడు చూసావా? సైతాన్ని అడుగుతున్నాడు దేవుడు. ఒకానొక సమయంలో దేవదూతల దగ్గరికి వచ్చినప్పుడు సైతాన్ కూడా వచ్చింది దేవుడు దగ్గరికి. వచ్చినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నా సేవకుడు యోబుని గురించి నువ్వు ఆలోచించావా? యోబుని ఏమంటున్నాడు? నా సేవకుడు. యోబుని ఏమంటున్నాడు? నా సేవకుడు. దేవుని సేవ చేయడానికి మనం సువార్తికులమే కావాల్సిన అవసరం లేదండి.
దేవుని సేవ చేయడానికి మనం సంఘానికి ఏదో బోధకులు కావాల్సిన అవసరం లేదు. నువ్వు నీ ఉద్యోగంలో నీకు ఇచ్చినటువంటి చిన్న పనిలో నీవు చేసే వ్యాపారంలో నువ్వు యథార్థంగా, నీతిగా, న్యాయంగా దేవుని భయభక్తులు కలిగి ఉంటే దేవుని సేవకులండి, దేవునికి సేవ చేసేవాళ్ళు. ఇప్పుడు దైవజనులు వచ్చి ప్రసంగం చేస్తారు, ఇప్పుడు దేవుని సేవకులు వచ్చి ప్రసంగం చేస్తారంటుంటారే. మనకి తెలియకుండా ఎంతమంది దేవుని సేవకులు ఉన్నారో చూసారా? యోబు ఏమన్నా పాస్టరా? కాదుగా. యోబు ఎవరు? వ్యాపారవేత్త. ఆయన వ్యాపారవేత్త, ధనికుడైనటువంటి భక్తుడు. బైబిల్లో మనం చూసినట్లయితే అలాగే ఎవరైనా ఉన్నారా? ఒక ధనవంతుడట ఏమనుకుంటున్నాడు? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. తన ప్రాణంతో అనుకున్నాడు. ఆ రాత్రికి రాత్రే వెళ్ళిపోయాడు. ఆ రాత్రికి రాత్రే ఆ ధనవంతుడు ఎవరో కాదు, లాజరుకి దగ్గర ఆ లాజరుకి సంబంధించిన ధనికుడే. ఆ రాత్రే తినుము తాగుము సుఖించు. అలాంటి భక్తిహీనులు అయినటువంటి ధనవంతుల్లో ఉండేటువంటి కాలంలో యోబు ధనవంతుడైనప్పటికీ భక్తిపరుడుగా ఉన్నాడు. అంటే తను భక్తిగా ఉండడానికి, తను యథార్థంగా ఉండడానికి, తను న్యాయంగా ఉండడానికి డబ్బేది కూడా అడ్డు రాలా, ధనం అడ్డు రాలేదు. యోబుకి అసలు ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత ఆస్తి ఎలా వచ్చింది అని మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటే యోబుకి అలాంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి యథార్థంగా ఉన్నాడు, నీతిగా ఉన్నాడు, న్యాయంగా ఉన్నాడు, భయభక్తులుగా ఉన్నాడు, చెడుతనం సిద్ధించాడు కాబట్టి ఈ సంపద అంతా కూడా అతను వెతుక్కుంటూ వచ్చింది. మన జీవితంలో డబ్బు వెంబడి మనం వెళ్ళకూడదు, మన వెంబడి డబ్బు రావాలి. హల్లెలూయా. డబ్బు, ఆస్తులు అతను వెతుక్కుంటూ వచ్చాయి. కారణం ఏంటంటే అతనికి ఇటువంటి దైవ లక్షణాలు అతనిలో ఉన్నాయి కాబట్టి. హల్లెలూయా. యోబు ఒక ఆదర్శవంతమైనటువంటి భక్తిపరుడు. యోబు ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యాపారవేత్త. యోబు ఒక ఆదర్శవంతమైనటువంటి తండ్రి. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు. వాళ్ళని ఏ విధంగా పెంచాడు అనంటే వాళ్ళందరూ కూడా ఐకమత్యం కలిగి ఉన్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఐకమత్యం వాళ్ళల్లో ఉంది, యూనిటీ ఉంది. ప్రతిరోజు కూడా వాళ్ళ ఇళ్లల్లో వంతుల ప్రకారంగా, అంటే ఈ వారం పెద్దక్క ఇంట్లో పార్టీ అయితే మర్నాడు పెద్దన్న ఇంట్లో, ఈ రోజున చిన్న చెల్లి ఇంట్లో, నెక్స్ట్ చిన్న తమ్ముడు ఇంట్లో, అలాగన వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు అనమాట. అలాగే మనం విందు చేసుకుందాం, మనందరం కలిసి ఉందాం. వాళ్ళ ఇళ్ళు వేరే కానీ వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఉన్నారు. కారణం ఏంటంటే యోబు అలాగ పెంచాడు వాళ్ళని. అంత మటుగా కాదు, వాళ్ళు ఇలాగ విందులు వినోదాలు చేసుకునేటప్పుడు వాళ్ళు బాగా తిని దేవుణ్ణి దూషిస్తారేమో, దేవుణ్ణి అవమానపరుస్తారేమో అని ఆలోచన కలిగి అలా చేస్తారేమో, చేయలేదు. వాళ్ళు విందులు చేసుకున్నారు కానీ దేవుణ్ణి ఎప్పుడు కూడా వాళ్ళు దూషించారేమో అని ముందు జాగ్రత్త చర్యగా ఏం చేసేవాడు? అరుణోదయమున లేచి, అంటే సూర్యుడి కంటే యోబు ముందుగా లేచేవాడు. హల్లెలూయా. మంచి తండ్రి, మంచి తల్లి యొక్క లక్షణం ఏంటంటే నిజంగా సూర్యుడి కంటే ముందుగా లేవడం. మనం లేచిన తర్వాత సూర్యుడు లేవాలి, మనం లేచిన తర్వాత కోడి లేవాలి అన్న చందాన అరుణోదయముననే లేచి తన కుమారులను కుమార్తెలను పిలిపించి అంటే ఈయన లేచేవాడు పొద్దున్నే, ఈయన లేవడాన్ని బట్టి వాళ్ళు కూడా లేచేవాళ్ళు. హల్లెలూయా. అంటే మా నాన్న లేచేవాడు, లేచి పొద్దున్న ఏం చేస్తాడంటే ప్రేయర్ చేసుకుంటాడు, నేను కూడా లేవాలి. ఎంత ఒక స్పిరిచువల్ ఆర్డర్లో
ఆధ్యాత్మిక క్రమశిక్షణలో పెంచాడో దీన్ని బట్టి అర్థమవుతోంది. ఈ రోజున ఒకళ్ళిద్దరు పిల్లల్ని పెంచడానికే మనం తలమునకలు అయిపోతున్నాం కదా. అలాంటిది 10 మంది పిల్లల్ని దేవునిలో ఎంత భక్తిగా పెంచాడో మనం ఒకసారి ఆలోచన చెయ్యాలి. అంత మటుకు కాదు, రాత్రి వాళ్ళు విందులో ఉండేవాళ్ళు. రాత్రి విందు భోంచేసి ఎన్నింటికి పడుకున్నా 12 అయినా 1 గంట అయినా ఎప్పుడు లేవాలి? వాళ్ళు ఉదయాన్నే లేవాలి. అంటే వాళ్ళు పార్టీ చేసుకుంటే మదర్ని ఫాదర్ని పిలవకుండా ఉంటారా? తప్పకుండా పిలుస్తారు కదా. డాడీ ఈ రోజున మా ఇంట్లో పార్టీ, మీరు రండి, మమ్మీ మీరు రండి అంటే యోబు భార్యని కూడా తప్పకుండా వాళ్ళు పిలిచేవాళ్ళగా ఒక్కొక్కరోజు ఒక్కళ్ళ ఇంటికి వెళుతూ వాళ్ళ యోగక్షేమాలను కనుక్కుంటూ చక్కగా భోజనం చేసేవాళ్ళు. రాత్రి ఎంతో టైం అయ్యేది. మళ్ళీ పొద్దున్నే ఏం చేసేవాడు? లేచిపోయేవాడు యోబు. లేచి దేవునికి మొట్టమొదట స్థానం ఇచ్చి, అంటే స్పిరిచువల్ ప్లానింగ్ అనేది ఆయన జీవితంలో ఉంది. మన జీవితంలో ఏముంటుందంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటుంది. మన జీవితంలో ఏముంటుందండి? ఫైనాన్షియల్ ప్లానింగ్, ఆర్థిక సంబంధం అంటే ప్లాన్స్. ఇంత డబ్బు వేస్తాం, ఇంత వస్తుంది, ఈ వ్యాపారం ప్రారంభిద్దాం, ఈ ఉద్యోగం చేద్దాం, మనం ఈ ఉద్యోగం చేయాలి, సైడ్ ఒక బిజినెస్ కూడా ఉంటే బాగుంటుంది కదా మనకి. ఇలాంటి ప్లాన్స్ మనకు ఉంటాయి. కానీ యోబుకి అలాంటి ప్లాన్స్ కాదు. యోబుకి ఏంటంటే ఫ్యూచర్ పొద్దున్నే లేవాలి, 80% పొద్దున్నే లేవాలి, వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేయాలి, వాళ్ళ నిమిత్తం దహన బలి అర్పించాలి. ఎప్పుడు పడుకునేవాడో తెలియదు, ఎప్పుడు లేచేవాడో తెలియదు. వీటికి టైం ఎక్కడ ఉండేదా ఆయన దగ్గర? చూడండి, ఇంట్లో తండ్రి మారు మనసు పొందితే, తల్లి మారు మనసు పొందితే తప్పకుండా ఇంట్లో వాళ్ళందరూ కూడా మార్పు చెందుతారు. హల్లెలూయా. చూడండి, జైపాల్ గారు వాళ్ళ నాన్నగారి ఇంట్లో నేను అద్దెకున్నాను. నాకు తెలియదు అప్పట్లో అది వాళ్ళ ఇల్లని. కాకినాడలో నేను చదువుకునేటప్పుడు సూర్యప్రకాశరావు గారు అన్నమాట, జైపాల్ గారు తండ్రిగా వాళ్ళ ఇంట్లో నేను అద్దెకుని చదువుకున్నాను నేను. తర్వాత తెలిసిన, అప్పట్లో జైపాల్ గారి గురించి చెప్పుకునేవారు కానీ అప్పట్లో ఈ టీవీలు ఇవి ఉండేవి కాదు. ఎక్కడో మద్రాసులో ఉంటా వాళ్ళ అబ్బాయి సేవ చేస్తాడట అని అనుకునేవాళ్ళు. తర్వాత పత్రికలో తెలిసిన సూర్యప్రకాశరావు గారు వాళ్ళ అబ్బాయి జైపాల్ గారిని. ఆ కొండాయిపాలెం మిలిటరీ రోడ్డు కాకినాడ సూర్యప్రకాశరావు గారి బిల్డింగ్ అంటే చాలా ఫేమస్ అనమాట. ఎందుకంటే ఆయన ఎక్కువగా పిల్లలకి అద్దెలకు ఇస్తూ ఉండేవాడు. దాంట్లో మెడిసిన్ చదువుకునేవాళ్ళు, ఇంజనీరింగ్ చదువుకునేవాళ్ళు అద్దెలకు ఉంటూ ఉండేవాళ్ళు అన్నమాట. చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు ఆయన. నెల నేనే ఆయనకి అద్దె ఇస్తూ ఉండేవాడిని. తర్వాత మొన్న మధ్యన కలిసి, అయ్యా నేను మీ ఇంట్లో అద్దెకున్నాను, ఇలాగా చాలా సంతోషం. ఆయన ఒకప్పుడు ఇంజనీరు, పంచాయతీరాజులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు. జైపాల్ గారు వాళ్ళ ఫాదర్ సూర్యప్రకాశరావు గారు. ఆయన ఎన్నో లంచాలు తీసుకుని ఇట్లా చేసి తాగుడికి బానిసయి ఇలాగా అన్ని రకాలుగా ఉంటే భార్య 12 సంవత్సరాలు ప్రార్థన చేసింది ఆయన మారు మనసు గురించి. చనిపోదాం అనుకున్నాడు, కాకినాడ సముద్రంలో పడి చనిపోదాం అనుకున్నాడు సూర్యప్రకాశరావు గారు. కానీ ఆ టైంలో అక్కడ ఒక మీటింగ్లో దేవుని యొక్క వాక్యం వినడం ద్వారా మారు మనసు పొంది రక్షించబడి అప్పుడు అన్నాడు జైపాల్ గారితో, నువ్వు ఎప్పుడు మారుతావురా అన్నాడు. అప్పటి వరకు తండ్రి తాగుతూ తిరుగుతూ లంచాలు తీసుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు తండ్రి ప్రార్థన చేయడం చూసి ఇంట్లో పెద్ద కుమారుడు జైపాల్ గారు ఆశ్చర్యపోయాడు. ఏంటంటే మా నాన్న ఎప్పుడు మా అమ్మని కొడుతూ ఉంటాడు, మమ్మల్ని తిడుతూ ఉంటాడు, ఇష్టానుసారం ఖర్చులు చేస్తూ ఉంటాడు, కాంట్రాక్టర్లు అంటాడు, తాగుడు అంటాడు, ఇవి అంటాడు, అది అంటాడు. ఏంటి మా నాన్న ఇప్పుడు బైబిల్ పట్టుకున్నాడేంటి అని ఆశ్చర్యం కలిగిందట. మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాట, చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాట. ఇవన్నీ చూసి చాలా ఆశ్చర్యపోయాట. అప్పుడు అన్నట్ట జైపాల్తో, జైపాల్ నువ్వు ఎప్పుడు మారు మనసు పొందుతావురా అన్నట్టు. అప్పుడు అన్నట్ట 40 సంవత్సరాలకి నువ్వు మారు మనసు పొందావు, నాకు 18 సంవత్సరాలు కూడా లేదు, నన్ను మారు మనసు పొందావేంటి? లైఫ్ని ఎంజాయ్ చేయనివ్వండి అని అన్నాడట. అలా అన్నాను నేను. ఒకానొక రోజులో ఒకానొక సమయంలో మందిరానికి వచ్చి మోకాళ్ళుని, దేవా పాపినకు నన్ను క్షమించు అని చెప్పి ప్రార్థన చేసి నేను రక్షించబడ్డాను అని జైపాల్ గారు ఈ రోజున సాక్ష్యం చెప్తున్నాడు. మా నాన్న మారాడు దాన్ని బట్టి నేను కూడా మారు మనసు పొందాను. ఈ రోజున ప్రియమైన దేవుని పిల్లలారా, తండ్రులుగా తల్లులుగా మన పిల్లలకి మనం ఏ విధంగా మాదిరిని చూపిస్తున్నాం ఆలోచన కలిగి ఉండాలి. మనం రక్షించబడితే, మనం మార్పు చెందితే, మనం ప్రార్థన చేస్తే తప్పకుండా మన పిల్లలు మారతారు, మన పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు.
హల్లెలూయా. యోబు నుంచి వాళ్ళు నేర్చుకున్నది ఏమిటి అంటే ప్రార్థన నేర్చుకున్నారు, నీతిగా ఉండడం నేర్చుకున్నారు. మాదిరికరమైనటువంటి తండ్రి, ఆయనకి మాదిరికరమైనటువంటి పిల్లలు. యోబుకి ఎంతమంది పిల్లలు? 7 కుమారు. ఒక కథ ఉండేదేంటి, ఒక రాజుగారు ఉన్నారట, ఆయనకి 7 కుమారులు ఉన్నారట. అడవికి వెళ్ళారట, 7 చేపలు పట్టారట, వాటిని ఎండబెట్టారట. ఇలాంటి కథలు నేర్పుతున్నారు స్కూళ్ళల్లో. ఏమండి, ఇలాంటి కథ ఎంతెంత ఫీజులండి? అడ్మిషన్ ఫీ 10,000, 20,000. డొనేషన్లు ఎన్ని డొనేషన్లు అండి? ఇన్ని డొనేషన్లు తీసుకుని పిల్లలకి నేర్పేవి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బిస్కెట్, సి ఫర్ చాక్లెట్లు. ఇవే వాళ్ళకి నీతిని గురించి, నిజాయితీని గురించి, యథార్థత గురించి చెప్తున్నారా? అవన్నీ కూడా చెప్తే ఈ రోజున ఇంతమంది లంచగొండలు ఉంటారు కదా, ఇంతమంది రేపిస్టులు ఉంటారా? ఇన్ని జైళ్ళు మనకు అవసరం ఉండేవి కాదు కదా. కానీ వాళ్ళకి ఏం నేర్పుతున్నారు? పనికిరైనటువంటి కథలు, పనికిరైనటువంటి అన్నీ కూడా ఉంటున్నాయి. కానీ మనం పిల్లలకి ఏం చెప్పాలంటే, యోబు అనేటువంటి రాజు ఉన్నాడు, ఆయనకి 7 కుమారులు ఉన్నారు, 3 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళని ఏ విధంగా పెంచాడు? దేవుని కోసం వాళ్ళు జీవించారు, వాళ్ళు దేవుని కొరకు మరణించారు. హల్లెలూయా. దేవుని కొరకు జీవించారు వాళ్ళు, దేవుని కొరకు వాళ్ళు మరణించారు. యోబు నిజంగా మనం చూసినట్లయితే, యోబు 31వ అధ్యాయం 1వ వచనం చేసినట్లయితే, యోబు తన కళ్ళతో నిబంధన చేసుకున్నాడట. మనం మన శరీర అవయవాలతో నిబంధన చేసుకోవాలి. కన్యకుని నేను ఎలా చూస్తాను అంటున్నాడు. ఈ రోజున ప్రియమైన దేవుని పిల్లరా, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వెళ్ళి బార్లలో తాగుతున్నారు. మనం చూస్తున్నాం కదా. తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా ఒకే పాపంలో పాలిభాగస్తులు అవుతున్నారు. ఎంత విచారకరమైనటువంటి విషయం, ఎంత బాధాకరమైనటువంటి విషయం. చూడండి, 31వ అధ్యాయం 6, 7 వచనాలు చూసినట్లయితే యోబుని గురించి ఇంకా కొంచెం రాయబడి ఉంది. నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో, ఏమండి, త్రాసు కాట బ్యాలెన్స్ అండి. మనం 1 టౌన్లో వెళ్తే ధర్మకాట అని రాయబడి, ధర్మకాట. బంగారం ఆభరణాలు జ్యువెలరీ షాపుల దగ్గర ఏముంటాయి? ధర్మకాట. అంటే మేము ధర్మంగా తూచేవాళ్ళం, మా తూకంలో ధర్మం ఉంది, మా తూకంలో న్యాయం ఉంది, మా దగ్గర న్యాయమైనటువంటి గుళ్ళు ఉన్నాయి, న్యాయమైనటువంటి తూనికలు ఉన్నాయి, న్యాయమైనటువంటి రాళ్ళు ఉన్నాయి. కావండి, ధర్మకాట అంటారు అది. అందులో అధర్మం లేదా? అందులో అన్యాయం లేదా? తరుగు అంటారు, బురుగు అంటారు. బంగారం ఏదైనా కొందామంటే తరుగు అండి అంటారు. ఓ చోట రాస్తే అసలు బంగారానికి తరుగు అనేది ఉండదట. బంగారానికి తరుగు ధర అని అంటారు, తరుగు అనేది లేదట. తరుగు ఇలా ఉంటుందని అంటే అసలు ఆ మాట నమ్మకండి అంటారు. చూసారా? న్యాయం లేదు, ధర్మం లేదు. ఈ లోకంలో ఉండేటువంటి త్రాసులకు న్యాయం లేదు, ధర్మం లేదు. కానీ దేవుడి దగ్గర త్రాసు ఉంది. ఆ త్రాసుకి ఏముంది? న్యాయం ఉంది, ధర్మం ఉంది. దేవుడు గనక ఆ త్రాసులో యోబుని ఒకవైపు పెడితే అతడు ఏమయ్యాడు? తేలిపోలేదు. హల్లెలూయా. మనల్ని గనక పెడితే త్రాసులో తేలిపోయే అవకాశం ఉంది. చాలా విషయాల్లో మనం తేలిపోతూ ఉంటాం, చాలా విషయాల్లో మనం బయటపడుతూ ఉంటాం. చూడండి, మనం చూసినట్లయితే మేనే టెకెల్ ఫార్స్ ఎక్కడ కనపడుతుంది మనకి? దానియేలు గ్రంథంలో. ఆ బెల్షస్సర్ అనేటువంటి రాజు, అతను ఏం చేస్తాడు? దేవాలయంలో ఉన్నటువంటి పాత్రల్లో, వెండి పాత్రలు తీసుకుని దాంట్లో వైన్ పోసుకుని తాగుతుంటాడు, విందు చేసుకుంటూ ఉంటాడు. ఒక రాత వస్తుందన్నమాట, మేనే టిక్కెల్ ఉపార్సిన్. దేవుని యొక్క న్యాయమైన త్రాసులో నువ్వు ఉన్నావు, దానిలో నువ్వు తేలిపోయావు, నీ పని అయిపోతుంది. ఆ రాత్రే బెల్షస్సరు మరణమాయను, చనిపోయాడు, లేడు, ఈ లోకంలో లేడు. దేవుని న్యాయమైన త్రాసులో కనుక పడినట్లయితే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఇక్కడ యోబు అంటున్నాడు, ఆయన తన త్రాసులో నన్ను ఉంచునుగాక. నన్ను కొలిచేవాడు ఆయనే. దేవుడు త్రాసు వేస్తే, తూనికి వేస్తే అతను ఏ విధంగా తేలేడు?
అతడు ఏ విధంగా తేలాడు? అతనికి మెజర్మెంట్స్ ఏంటి? అతనికి మెజర్మెంట్స్, స్పిరిచువల్ మెజర్మెంట్స్, ఆధ్యాత్మిక సంబంధమైన కొలతలు, లెంగ్త్, బ్రెడ్త్, విడ్త్ అంటాం కదా, డెప్త్ అంటాం కదా, ఇవి ఇంజనీరింగ్ సంబంధించిన కొలతలు. కానీ ఆ స్పిరిచువల్ మెజర్మెంట్స్ మనం చూసుకున్నట్లయితే దేవునికి న్యాయమైన త్రాసులు యోబు ఎలా కనపడ్డాడు అంటే, యోబు ఎవరు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనం విసర్జించినటువంటి వాడు, సహనం కలిగినటువంటి వాడు, కనికరం కలిగినటువంటి వాడు, జాలి కలిగినటువంటి వాడు, కళ్ళతో నిబంధన చేసుకున్నటువంటి వాడు. ఆ త్రాసులు కరెక్ట్గా నిలబడ్డాడు. దేవుడు ఆశించిన రీతిగా అతడు కనపడ్డాడు. ప్రియమైన దేవుని పిల్లలు, మన సంగతి ఏంటి? ఒకసారి ఆలోచన. మీరు నేను కూడా ఒకసారి దేవునికి న్యాయమైన త్రాసులో మనం ఏ విధంగా ఉన్నాము? ఆయన తీర్పు ఉగ్రతకు పాత్రలు అవుతున్నామేమో ఒకసారి ఆలోచన చేయాలి. యోబుని కనుక చూసినట్లయితే అతడు ఎలా కనపడ్డాడు? తన ఎడల యథార్థవంతులను బలపరుచుటకు యెహోవా నేత్రములు లోకమందంతటా కూడా, దేవుడి యొక్క నేత్రాలు ఒక చోట స్థిరంగా ఉండేవి కాదు. ఆయన నేత్రాలు అలా సంచారం చేస్తూ 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 ఉండగా అబ్బా ఒకడు దొరికాడండి. ఎక్కడ దొరికాడు? ఊజు దేశంలో దొరికాడు. ఎలాంటి వాడు? ఇగో ఇలాంటి వాడు. నేను తూకం వేస్తే ఇగో నాకు ఈ వ్యక్తికి కనపడ్డాడు. అతను నా సేవకుడు. అతని గురించి నువ్వు ఆలోచించావా? ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడో. మన పిల్లల గురించి మనం కూడా చెప్పుకుంటాం కదా, మా అబ్బాయి ఇగో ఇంజనీర్ అండి, మా అబ్బాయి డాక్టర్ అండి, మా అమ్మాయి చక్కగా పాటలు పాడుతుందండి, మా అమ్మాయి గురించి తెలుసా అండి, చక్కగా వంటలు చేస్తుందండి, ఎంత అందంగా ఉంటుందండి అని గొప్పగా చెప్పుకుంటాం కదా మన పిల్లల గురించి. అలాగన దేవుడు తన కుమారుడు గురించి, యోబు గురించి చెప్పుకుంటున్నాడు. ఓ అపవాది, ఓ సైతానా, నా సేవకుడు అయినటువంటి యోబుని గురించి నువ్వు ఆలోచించావా? ఆలోచించానయ్యా. నువ్వు అతనికి అన్నీ ఇచ్చావు కాబట్టి అతను అలా ఉన్నాడు. అతని చుట్టూ నువ్వు కంచె వేసావు కదా, నువ్వు ఒక కాంపౌండ్ కట్టావు కదా, ఆ కంచె వేసావు కదా, ఫెన్సింగ్ అంతా ఓడ తీసేసేయి, అతనికి ఉన్నకుండా తీసేసే, ఆస్తిని అంతగా అన్నికి తీసేసి, అప్పుడు ఎలా ఉంటాడో చూద్దాంలే అంటే దేవుడికి ఛాలెంజ్ వేసాడనమాట. అప్పుడు అన్నాడు, నువ్వు ఆ కంచె నువ్వే తీసేసేయి, నువ్వే పరీక్షించు ఒకసారి అంటే. సైతాన్ ఏమనుకున్నాడంటే ఈ వస్తువులు, సౌకర్యాలు, ఈ ఆస్తినంతా కూడా తీసేస్తే దేవుడు వద్దనుకుంటాడు అని అనుకున్నాడు సైతాను. కానీ అలా ఉన్నాడా? యోబు ఏమంటున్నాడు? నన్ను చంపినను సరే, నేను చచ్చిపోయినా సరే, దేవుడు నన్ను నలగొట్టినా సరే, నేను దేవుణ్ణి వదిలిపెట్టను, ఆయన యందు విశ్వాసాన్ని నేను కోల్పోను. ఏమంటున్నాడు చూడండి, నేను ఈ లోకంలోకి దిగంబరిగా వచ్చాను. దిగంబరిగానే ఇదేను, ఈ దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. స్తుతి చేసే తండ్రి, స్తుతి చేసే తల్లి ఉన్నామా మనం? ఇక్కడ మనం అనేక మంది తండ్రులుగా ఉన్నాం. కొంతమంది తండ్రులుగా కాబోతున్నారు. ఫ్యూచర్లో ఎప్పటికప్పుడు తండ్రులు అవుతారు తప్పకుండా, తల్లులు అవుతారు తప్పకుండా. తండ్రులు అయిన వారికి, తండ్రులు కాబోతున్న వారికి, తల్లులు అయిన వారికి, తల్లులు కాబోతున్న వారికి ఈ యొక్క సందేశం అవసరం. ఆయన గురించి మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లారు, అతను ఏమంటున్నాడంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఏం చేశాడు? స్తుతి చేశాడు, ఆరాధన చేశాడు, స్తుతి కూటం పెట్టాడు. ఒళ్ళంతా కూడా సోరియాసిస్ లేదా ఒక స్కిన్ క్యాన్సర్ ఉన్నా సరే తన యొక్క యథార్థతను వదిలిపెట్టలేదు, తన యొక్క భక్తిని వదిలిపెట్టలేదు. పైగా అంటున్నాడు, భక్తి ధైర్యమును పుట్టించదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? హల్లెలూయా. శ్రమలు వచ్చినప్పుడు మనకేం కావాలి? ధైర్యం కావాలి. ధైర్యం. సమస్య వచ్చినప్పుడు మనకి ఏం కావాలి? ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుంది? ఎవరైనా మోసం చేస్తే ధైర్యం వస్తుందా? ఎవరైనా దూషిస్తే ధైర్యం వస్తుందా? కాదండి. భక్తిగా ఉంటే మనకు ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో మన శ్రమలను ఎదుర్కొంటాం. భక్తిపరులకు శ్రమలు రావు అని బైబిల్ చెప్పడం లేదు. ప్రార్థనాపరులకు సమస్యలు రావు అని ఒక వారంటీ పత్రం దేవుడు ఇవ్వట్లేదు. నా జీవితంలో కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు. ప్రార్థన చేస్తున్నానే, అయినా కూడా ఎందుకు ఇలా జరుగుతుంది? ఫైనాన్షియల్గా ఎందుకు ఇలాగా వస్తాయి శ్రమలు. కానీ వాటిని మనం తట్టుకోవాలి, భక్తిగా ఉండాలి.
ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితంలో ఎన్ని వచ్చినా సరే, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఎన్ని ఇరుకులు వచ్చినా సరే, మనం విశ్వాసాన్ని మాత్రం ఎన్నడూ కూడా పోగొట్టుకోకూడదు. ప్రార్థనను ఎప్పుడు కూడా మనం పోగొట్టుకోకూడదు. ప్రార్థనలో నిలిచి ఉండాలి. నా విమోచకుడు సజీవుడనని నేను ఎరుగుదును అంటున్నాడు. నేను వెళ్ళే మార్గము ఆయనకు తెలియను. ఆయన శోధించిన మీదట నేను సువర్ణము వలె. ప్రస్తుతం టెస్టింగ్ పీరియడ్లో ఉన్నాం అన్నమాట. టెస్ట్ చేస్తున్నాడు. ఎంతవరకు తట్టుకుంటాడు, ఎంతవరకు నిలబడతారు. బతుకున్న చేపే కదా సముద్రానికి, నీటికి ఎదురీదేది. చచ్చే చేప ఎదురీది కదా. చచ్చిపోయినటువంటి చేప ఏటికి కొట్టుకుపోతుంది. బతుకున్న చేప ఏటికి ఎదురీతుంది, పోరాడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం పాపం విషయంలో చనిపోయినటువంటి వారము, పరిశుద్ధతలో తిరిగి జన్మించినటువంటి వారం. హల్లెలూయా. యేసుప్రభు ఈ లోకాన్ని జయించినవాడు. యేసుప్రభు ఏ విధంగా ఈ లోకాన్ని జయించాడో మనం కూడా ఆ విశ్వాసం ద్వారా మనం ఈ లోకంలో జయించిన వాళ్ళం. యోబు గ్రంథం 29వ అధ్యాయం 21, 25 వచనాలు. యోబు గ్రంథం 29వ అధ్యాయం 21 నుంచి 25 వచనాలు. నా ఆలోచన వినవలనని మౌనముగా ఉండిరి. నేను మాట్లాడిన తరువాత వారు మారు మాట పలుకకుండిరి. వారు మారు మాట్లాడక ఉండేవారు. ఎలాంటి వాడో చూడండి. నేను మాట్లాడిన తర్వాతే అవతల వాళ్ళు మాట్లాడేవాళ్ళు. ప్రజలందరూ కూడా ఎవరి ఆలోచనలు తీసుకునేవాళ్ళు అంటే యోబు యొక్క ఆలోచనలు అంటే యోబు ప్రార్థన చేసి వాళ్ళకి ఆలోచనలు చెప్పేవాడు అనమాట. అంత గొప్ప వ్యక్తి ఆయన, అంత గొప్ప సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి యోబు. అవునంటే అవును, కాదంటే కాదు. చూడండి 29వ అధ్యాయము 11-16 వచనాలు. 11 నుంచి 16. నా సంగతి వినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చెను. ఏలయనగా మొరపెట్టిన దీనులను తండ్రి లేని వారిని సహాయము లేనిటువంటి వారిని నేను విడిపించి తిని. నిజమైనటువంటి భక్తి అంటే ఏమిటో చెప్తాడు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27 వచనం. నిజమైనటువంటి భక్తి అంటే ఏమిటి? దిక్కులేనటువంటి వారిని, విధవరాండ్రని, వారి ఇబ్బందుల్లో వారిని పరామర్శించడం, ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా ఉండడం, అది భక్తి అంటే. యోబు నిస్సహాయులకు, దిక్కులేనటువంటి వాళ్ళకి సహాయం చేసినటువంటి వాడు భక్తిపరుడు. అటువంటి భక్తిపరుడికి ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమల ఎందుకు అంటే యోబు ఆశ్రయించబడినటువంటి వాడు. దేవునికి ఉద్దేశం ఏంటంటే అతనికి మహా ఆశీర్వాదాలు ఇవ్వడానికి. హల్లెలూయా. అతనికి ఆశీర్వాదాలు రెట్టింపు అవడానికి శ్రమలు ఇచ్చాడు. మనకిప్పుడు ఎందుకు శ్రమలు ఉన్నాయి అంటే మనకి రెట్టింపు దీవెనలు కలగడానికి దేవుడు ఈ శ్రమల్ని మనకు అనుమతించాడు. చూసినట్లయితే అతనికి యోబు గ్రంథం 1వ అధ్యాయము చూసినట్లయితే అతని ఆస్తి, అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారు. శ్రమలకి ముందు అతనికి ఆస్తి, శ్రమల తర్వాత 7,000 గొర్రెలల్లా 14,000 గొర్రెలు అయ్యాయి. శ్రమల తర్వాత 3,000 6,000 ఒంటెలు అయ్యాయి. శ్రమల తర్వాత 500 జతల ఎడ్లల్లా 1000 జతల ఎడ్లు అయ్యాయి. శ్రమల తర్వాత 500 ఆడుగడదల్లా 1000 ఆడుగడదలు అయ్యాయి. తర్వాత శ్రమల ముందు 7 కుమారులు, 3 కుమార్తెలు. మరి ఆశ్రయించబడి ఎంతమంది అవ్వాలి? 20 మంది అవ్వాలి కదా. అన్నీ డబల్ అయినప్పుడు ఏమండి, వీళ్ళు కూడా డబల్ అవ్వాలి కదా. అయ్యారు, డబల్ అయ్యారు. ఎందుకంటే మొదటి 7 మగపిల్లలు, 3 ఆడపిల్లలు చనిపోయి మహిమ శరీరంతో ప్రభు దగ్గర ఉన్నారు. ఇక్కడ ఈ లోకంలో 7 కుమారులు, 3 కుమార్తెలు మరో అతనికి కలిగారు. హల్లెలూయా. మరి భార్య సంగతో శ్రమలకు ముందు
ఇద్దరు ఉండాలి కదా. ఏమండి, అబ్రహాంకి ఉన్నారు, యాకోబు గారికి ఉన్నారు, దావీదు గారికి ఉన్నారు, సొలొమోనికి ఉన్నారు. మరి అలా ఉండొచ్చు కదా. లేదు, ఒక పురుషుడికి ఒకే స్త్రీ. బహుభార్యత్వం ఉండేటువంటి ఆ రోజుల్లో యోబుకి ఒకే భార్య. యోబు యొక్క నీతిని బట్టి, యోబు యొక్క భక్తిని బట్టి, యోబు యొక్క యథార్థతను బట్టి దేవుడు ఏం చేశాడంటే అతనికి భార్యని చంపకుండా అలా ఉంచాడు. ఎందుకంటే ఆమె ద్వారా మళ్ళీ ఇతనికి 7 మగపిల్లలు 3 ఆడపిల్లలు పుట్టాలి కాబట్టి. హల్లెలూయా. ఆమెను శిక్షించలేదు. ప్రియమైన దేవుని పిల్లారా, మనం నీతిగా ఉంటే మన తర్వాత జనాంగానికి శిక్ష రాకుండా ఉంటుంది. మనం యథార్థంగా ఉంటే మన తర్వాత జనాంగానికి మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. మనం అవినీతిగా ఉంటే, మనం అన్యాయంగా ఉంటే, లేకపోతే మన తర్వాతి జనాంగం అంతా కూడా శపిత జనాంగం అవుతారు, శాపం పాలు అవుతారు. చూడండి, మనకి ఎన్నెన్నో ఉన్నాయి కదా. లోతు సొదొమ గొమొర్రాలను కోరుకున్నాడు, తద్వారా ఏమయ్యాడు? అతని యొక్క కుమార్తెలు చేయరానటువంటి జారత్వం చేశారు. చరిత్రలో వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోయారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ రోజున యోబు జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. యోబు ఒక మాదిరికైనటువంటి తండ్రి, యోబు ఒక మాదిరికైనటువంటి వ్యాపారవేత్త. యోబులో సహనం ఉంది, యోబులో ఓర్పు ఉంది. దేవుడికి న్యాయమైన త్రాసులో అతడు నిలబడ్డాడు, శ్రమలకు నిలబడ్డాడు. ఈ రోజున చిన్న శ్రమ వస్తే చాలు, ఏమండి, మనం అల్లాడిపోతూ ఉంటాం. యోబుకు ఉండే శ్రమలో ఒకవేళ మనకు వస్తే మనం ఏం చేస్తాం? గగ్గోలు పెట్టేస్తాం, అరుస్తాం, కేకలు వేస్తాం, వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేస్తాం, అమ్మో ఏదో అయిపోయింది అనుకుంటాం. ఒకే రోజున ఇంకొకరికైతే హార్ట్ అటాక్ వచ్చేస్తుందండి. ఆస్తి పోతే ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, మొత్తం 10 మంది పిల్లలు పోయారంటే హార్ట్ అటాక్ తప్పకుండా వస్తుంది, మూలపడతారు. కానీ యోబు అలాగా లేదు, ఆ శ్రమలకి నిలబడ్డాడు, సహనంగా ఓర్పుతో ఉన్నాడు కాబట్టి అతడు ఆశ్రయించబడ్డాడు. సైతాను అనుకున్నాడు ఈ అంతా కూడా తీసేస్తే దేవుణ్ణి వదిలేస్తాడు అనుకున్నారు. వస్తువులు బట్టి, ఆస్తిని బట్టి దేవుడిని నమ్ముకున్నాడు అని అనుకున్నాడు. కానీ యోబు సైతాను పూర్తిగా ఓడిపోయాడు. మన జీవితం ద్వారా, మన సాక్ష్యం ద్వారా దేవునికి మహిమ రావాలి, సైతానికి ఓటమి కలగాలి. మన సాక్ష్యం జీవితం ద్వారా, మన భక్తి జీవితం ద్వారా, మనకున్నటువంటి శ్రమల ద్వారా దేవునికి ఏం రావాలి? మహిమ రావాలి, సైతానికి ఓటమి సిగ్గుపడాలి, తలదించుకోవాలన్నమాట, తలదించుకోవాలి. ఈ రోజున ప్రియమైన దేవుని పిల్లరా, వస్తువుల కోసం ప్రభువుని నమ్ముకుంటున్నారండి, స్వస్థతల కోసం ప్రభువుని నమ్ముకుంటున్నారండి. ఎంత విచారకరం అండి. మొన్న మధ్యన ఈ సోషల్ మీడియాలో చూస్తుంటే ఆ నూనె, ప్రార్థన చేసినట్టు నూనె రాసుకున్నాడట. అంతకుముందు బట్టతలట, ఆ నూనె రాసుకున్న తర్వాత ఏమైందట? జుట్టు వచ్చింది. యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నాడు అంటే జుట్టు కోసం యేసుప్రభుని నమ్ముకున్నాడండి. ఇంకొక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, మా బాబు పొట్టిగా ఉండేవాడండి, మీ చర్చికి వచ్చాడండి, ప్రార్థన చేశారండి, మీరు పొడిగయ్యాడండి. ఏంటండి ఈ సాక్ష్యాలు? ఎంత అవమానం అండి. మనం శారీరకంగా ఒడ్డు పొడుగు ఉన్నామా అనేది కాదు కావాల్సింది, మనం ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నామా, పొడుగయ్యామా లేదా, అది ఆలోచించుకోవాలి. జక్కయ్య ఎలా ఉన్నాడు? పొట్టోడే జక్కయ్య, కానీ ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నతమైన స్థితికి ఎదిగాడండి, ఎంత గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, అటువంటి బోధలు నమ్మకుండా క్రైస్తవ జీవితంలో శ్రమలు వస్తాయి, శ్రమలను మనం ఎదుర్కొంటూ క్రీస్తుకి నమ్మకమైనటువంటి సాక్షిగా మనం ఈ లోకంలో ఉండాలని చెప్పి ప్రభు పేరును మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈరోజు యోబు అనేటటువంటి మనిషిని మా ముందు ఉంచారు ప్రభువా. నీ త్రాసులో ప్రభువా అతడు ఏ విధంగా ఉన్నాడో మాతో మాట్లాడారు ప్రభువా. ఒక ఆదర్శవంతమైనటువంటి తండ్రి నీ ప్రభువా మా ముందు ఉంచారు తండ్రి. యోబు ఏ విధంగా పిల్లల్ని పెంచి పెద్ద చేశాడో ప్రభువా, నీ కొరకు
ఏ విధంగా వాళ్ళని పెంచాడో అటు రీతిగా ప్రభా మేము కూడా పిల్లల్ని పెంచడానికి సహాయం చేయండి ప్రభా. శ్రమల్లో ఉండి ఏ విధంగా నిన్ను స్తుతించాడో, ఏ విధంగా నిన్ను ఆరాధించాడో ప్రభా మీరు మాకు తెలిపారు ప్రభా. మీకు స్తోత్రాలు. మా జీవితంలో ఎందుకు శ్రమలు వస్తున్నాయి, నీ అనుమతి ఉంటేనే వస్తున్నాయి. అటువంటి గ్రహింపు కలిగి యోపుకున్నటువంటి సహనం, ఓర్పు, జాలి, ప్రేమ, కనికరము మాకు కూడా దయచేసి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.